అందరికీ జై శ్రీరామ్ అండి. వరుస లెక్కలో మాట్లాడుకుంటే అవ్వమ్మకు ఆదాము తండ్రి అవుతాడండి. ఆదాముకు అవ్వమ్మ ఏమవుతుందనంటే కూతురు అవుతుంది. నిన్ను విడువడు నిన్ను మరువడు. ఆ రోజు నుండి 50 రూపీసే. పాప కావాలా బాబుగా? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. హిందూ బంధువులందరికీ నమస్కారం. అందరికీ జై శ్రీరామ్ అండి. క్రైస్తవులు చేసే మోసాలు చూపించడమే రాజు భారతీయుల ధర్మం యూట్యూబ్ ఛానల్ ఉద్దేశం. ఎందుకంటే మన హిందువులను మత మార్పిడి చేస్తారు, వాళ్ళ మతంలోకి తీసుకొని పోతారు. మన హిందువులను తిడతారు, మన హిందూ దేవుళ్ళను తిడతారు. ఈ ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ప్రతి ఒక్క హిందువు మన వీడియోస్కి ఒక లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. క్రైస్తవులతో పోరాడడానికి ఎవరో ఒక్కరు ముందుకు రావాలి. అందుకనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్ పెడతా ఉన్నాను. చూడండి, ఇప్పుడు ఒక పెళ్ళి ఎలా చేసుకుంటారు సింపుల్గా మీకు చెప్పేస్తాను. చూడండి, హిందువుల ప్రకారం ఒక మామ కూతురుని కానీ ఒక అత్త కూతురుని కానీ చూసి పెళ్లి చేసుకుంటాం హిందువులు. ఇక్కడ క్రైస్తవులు ఎలా పెళ్లి చేసుకుంటారు సింపుల్గా మీకు ఒక వీడియో చూపిస్తాను. చూడండి, క్రైస్తవుల్లో తండ్రి కూతురు పెళ్లి చేసుకోవచ్చా అనేసి అంటే హిందూ ధర్మ ప్రకారం తండ్రి కూతురు పెళ్లి చేసుకోగలదు. చాలా తప్పు అంటే తప్పు, కానీ వీళ్ళు తండ్రి కూతురులే పెళ్లి చేసుకుంటారు. అది ఎలా, ఇది చూడండి, మీకే అర్థమవుతుంది. ఆదాములో నుండి అవ్వమ్మ వచ్చిందనంటే అప్పుడు అవ్వమ్మకు ఆదాం ఏమవుతాడంటే వాస్తవంగా మాట్లాడుకుంటే వరుస లెక్కలో మాట్లాడుకుంటే అవ్వమ్మకు ఆదాము తండ్రి అవుతాడండి. ఏమిటండి మీరు మాట్లాడేది? అతను ఏం చెప్తా ఉన్నాడు? అవ్వ ఆదాంలో నుంచి అవ్వను తీసినారు అంటే అతనికి కూతురు వరుస అవుతుంది, వరుసల ప్రకారం అని అతనే చెప్తా ఉన్నాడు. కానీ కూతుర్నే పెళ్లి చేసుకుంటాడు. ఈ వీడియో ఇంకొద్దిగా చూడండి, మీకు ఇంకా కొద్దిగా క్లారిటీ బాగా వస్తుంది. అదేవిధంగా ఆదాముకు అవ్వమ్మ ఏమవుతుందనంటే కూతురు అవుతుంది. దేవుడు స్త్రీల దగ్గరకు వచ్చి అవ్వమ్మ ఇదిగో నేను ఆదాములో నుండి నిన్ను తీశాను అంటే ఆదాము నీకేమవుతాడు? తండ్రి అవుతాడు. బైబిల్ ప్రకారం తండ్రి కూతురు పెళ్లి చేసుకోవచ్చు, తప్పు లేదు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటలాగా. బైబిల్లో తండ్రి కూతురు పెళ్లి చేసుకుంటే తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆచారం అది. కూతురిని పెళ్లి చేసుకోవాలి, చెల్లితో రేప్ చేయాలి, ఇలాంటివి చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో బైబిల్లో ఉండే ఆధారాలు మొత్తం మీకు కళ్ళ ముందు పెట్టి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మన గేసయ్య డ్యాన్స్, డీజే డ్యాన్స్ ఎంత బాగా వేస్తాడో ఇంకొకసారి చూడండి. మాకు కరెంటు బిల్లు మాకు 3000 వస్తూ ఉంది. మా రూమ్కి ఏముంది, ఒక టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, 4 బల్బులు ఉన్నాయి ఇంట్లో. మాకు 3000 కరెంటు బిల్లు వస్తుంది. నేను యేసుకు ప్రార్థన చేస్తే కూడా మాకు కరెంటు బిల్లు అయితే తగ్గడం లేదు. ఈ వీడియో చూడండి. నెక్స్ట్, మీకు ఆడపిల్ల కావాలా మగ పిల్లోడు కావాలా అంటే మాకు మగ పిల్లోడు కావాలి. ఈ వీడియోస్ అంతా ఉన్నాయి, చూడండి. మీకు పూర్తిగా వాళ్ళు క్రైస్తవులు ఎలా అబద్ధం చెప్తారో ఒకసారి పూర్తిగా చూడండి వీడియో. నమస్కారం. చేసుకో. ఏమిటి? నాగరాజు గారు చేసుకోండి. నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువ నీతో. నాగరాజు గారు చెప్పండి. ఓ ప్రభువా, ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుదువుగాక. కరెంట్ బిల్ వచ్చిందండి ఒక రోజు. వచ్చిందయ్యా వయ్యారి. 300 కరెంట్ బిల్ వచ్చింది. కానీ ఆ 300 పే చేయడానికి మా దగ్గర నిజంగా లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మా మమ్మీ ఏం చేశారంటే అప్పుడే బాప్తిస్మం తీసుకున్నాము, కొత్తగా దేవుని తెలుసుకున్నాము, చాలా విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థిస్తూ ఉండేవాళ్ళము. ఎందుకు అడుగు తింటానికా? నిజంగా ఆ దేవుడు మా మమ్మీ ప్రేయర్ ఆయిల్ తో దానికి ప్రేయర్ చేసేసి ఇలా ప్రేయర్ ఆయిల్ తో సింబల్ వేసిందండి, సిల్వర్ సింబల్. ఆ రోజు నుండి ఇప్పటికి 10 years అయింది మేము మా ఇంట్లోకి వచ్చి. ఎన్నడూ కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కువ రాలేదు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఆ రోజు నుండి 50 రూపీసే. ఏంటి బాబా అన్న
ఇంకోసారి ఎన్నడూ కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కువ రాలేదు. ఆ రోజు నుండి 50 రూపీసే. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో. అలాగే నమ్మితే అది కర్మ. అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు గొడవ చేస్తూ ఉంటారు ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి, కరెంట్ డిపార్ట్మెంట్ కి. ఎందుకు? అసలు వాళ్ళు ఎంతగానో కరెంట్ వాడతారు, అయినా కూడా వాళ్ళకి 50 రూపీసే వస్తుందేంటి? ఎలా నమ్మాలి? ఎలా నమ్మాలి? వాడినా కూడా వాళ్ళకి ఎందుకు 50 రూపీసే వస్తుంది అని చెప్పినప్పుడు వాళ్ళందరూ వచ్చి చెక్ చేశారు. ఏమో తెలీదు, వీళ్ళ మీటర్ ఎక్కువ తిరగడం లేదు అని వాళ్ళు చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. అది దేవాది దేవుడు చేసిన కార్యం అని వాళ్ళకి తెలియదు కదా. సో అలా 10 years నుండి కూడా దేవుడు అద్భుత రీతిలో 50 రూపీస్ కరెంట్ బిల్ తో నడిపించాడు. హల్లెలూయా. పాప కావాలా బాబు కావాలా? గజాల బైక్ 2 సమస్య దేదో. బాబు కావాలి. ఎవరు కావాలా చెప్పు. సీక్రెట్ మాటలు ఎవరికి చెప్పారా బై? చెప్పు శేఖర్. నీకెందుకు అవసరమా? బాబు కావాలా? అర్థమైందా? ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నారు? అడిగిన ప్రశ్నకు మీనింగ్ ఉండాలి. చాలా సేపటి నుంచి ఏడుస్తున్నారు. చాలా చాలా శాడిజం నీలో చాలా ఉన్నారా కోణాలు. కొడుకు దేవుడు ఇయ్యబోతున్నాడు. ఒరి నీ అమ్మ. గట్టిగా చేపండు కొట్టాలి. అరే ఏంద్రా? సంతాన ప్రాప్తి కలుగునుగాక. సంతాన ప్రాప్తి కలుగునుగాక. అదేంట్రా? అదేంట్రా?